హాయ్ హలో నమస్తే, నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఎండు చేపలు చెమ్మకాయలు కర్రీ చేస్తున్నాను. అందుకే మీకు వీడియో పెడుతున్నానండి. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా, నేనైతే ఇలా చేస్తాను. అందుకనే మీకు నేను వీడియో పెడుతున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకొని ఆనియన్ పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను. ఇందులో తర్వాత టమోటాలు, మామిడికాయ, కరివేపాకు, చెమ్మకాయలండి. చెమ్మకాయలు 2 వంకాయలు కూడా వేసాను. చెమ్మకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు, ఎండు చేపలు, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. ఇప్పుడైతే మనము ఇవి వేసుకోవాలండి. తర్వాత మనము ఇవి వేసుకుందామండి. ఇవి ఇందులో మగ్గితే మంచిగా మనకి మసాలా మనం వేసుకున్నవి బాగా పడతాయండి. అందుకనేసి మనము మూత పెట్టేసి కొంచెం సేపు ఇలానే ఉడికిద్దామండి. ఉడికినాయండి, కొంచెము సగం ఉడికాయి. తర్వాత ఇప్పుడు మనము అవన్నీ వేసుకోవాలి కదండి, వేసేద్దాము. ఇవి మన గార్డెన్లోయే కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. ఇవి వేసాక మళ్ళీ కొంచెం వాటర్ వచ్చేస్తాయి. ఇందులో టమోటాలు వేసాం కదా, కొంచెం వాటర్ వచ్చేస్తాయండి. ఇవి మనం మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఈ టమోటాలు, ఈ మామిడికాయ ముక్కలు, ఈ పులుపు అయితే మనకి సరిపోతుందండి. మీకు చెమ్మకాయ ఉడికిందో లేదో చూపిస్తాను. చూడండి ఎలా ఉడికిపోయిందో చూడండి. అంతేనండి, ఇవి మన గార్డెన్లో కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి కూరగాయలు మొత్తము.
ఇప్పుడు మనము చేపలు వేసుకుందామండి, ఎండు చేపలు. ఈ చేపలు అయితే తొందరగా కరిగిపోతున్నాయండి, అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేస్తాను. అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం అని నేను మజ్జిగ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. మేము మజ్జిగ 2 టైమ్స్ అయితే తాగుతామండి ఎప్పుడైనా కానీ, మధ్యాహ్నం సాయంత్రం ఈ 2 పూటల మజ్జిగ తాగుతామండి మేము లంచ్లోకి. అందుకని చెప్పేసి మజ్జిగ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు మనము ఇందులో కొన్ని వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని తర్వాత చేపలు వేస్తానండి. వేస్తే అవి ఆ చేపలు అందులో కొంచెం అండి, అంతే, హాఫ్ గ్లాస్. ఎందుకంటే చేపలు ఉడకాలి కదా, మళ్ళీ గ్రేవీ అంతా ఇదైపోతుందండి. అందుకని చెప్పి మనము ఇప్పుడు చేపలు ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి చేపలు వేస్తే. ఒక్కసారి కలిపి పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనము చివరగా కొత్తిమీర వేసుకుందామండి. చూసారు కదా కర్రీ, ఇంతేనండి. చేపలు వేసాక చాలాసేపు ఉంచకూడదండి, ఎందుకంటే అవి కరిగిపోతాయి. ఇంతేనండి. మనం ఆఫ్ చేసుకొని ఎంచక్క చేపలు వేసినాక ఎప్పుడైనా కర్రీ బాగా చల్లారాక తింటేనే టేస్ట్ ఉంటుందండి. అలాగే పని వాళ్ళ కోసం టీ కూడా పెట్టేశానండి. వర్క్ జరుగుతుంది పైన, మనకు డోర్స్ అవి బిగిస్తున్నారండి. అవి వర్కర్స్ వచ్చున్నారు, అందుకే టీ పెట్టేశాను. ఓకేనండి, ఇంతేనండి. దించేస్తాను కర్రీ. చూశారు కదా, ఎండు చేపలు, చెమ్మకాయలు, వంకాయలు, మామిడికాయ, టమోటాలు వేసి నేను కర్రీ చేశాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు కామెంట్లో. ఓకేనండి, బాయ్.